హాయ్ ఫ్రెండ్స్! సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫింగర్స్. పిల్లలు ఎక్కువగా కుర్కురే అని అడుగుతుంటారు కదండీ! అలా వాళ్ళు కుర్కురే అడిగినప్పుడల్లా మనం ఈ ఆలూ ఫింగర్స్ చేసి ఇచ్చేద్దామా? ఈ గోల్డ్ కలర్‌లో సూపర్‌గా టేస్టీతో ఉండే ఈ ఆలూ ఫింగర్స్‌ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇది తయారు చేసుకోవడానికి ఒక పాన్ పెట్టి అందులో ఒక కప్పు రవ్వ పోసి సిమ్‌లో పెట్టుకొని లైట్‌గా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని దీన్ని ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఆరాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకుండా చూసుకోండి. తియ్యగా ఉన్న పెరుగైతేనే మనకి ఈ ఫింగర్స్ టేస్ట్‌గా ఉంటాయి. పులుపు ఎక్కకుండా ఉంటాయన్నమాట. ఈ పెరుగు వేసేసి ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది నానుతుంది. ఒక 5 మినిట్స్‌లో ఇది నానేలోపు దీన్ని బాగా కలిపాం కదా! మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుందాం. ఇది నానే కొద్దీ పెరుగుని పీల్చేస్తుందండి. మూత పెట్టి పక్కన ఉంచేసి దీనిలో వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం వేరే బౌల్‌లోకి కలిపేసి పెట్టుకుందాం. ఒక్క ఆలుని తీసుకొని ఉడికించుకొని దాన్ని ఇలా తురుముకోవాలండి. ఒక కప్పు రవ్వకి ఒక మీడియం సైజు ఆలు అయితే సరిపోతుంది. దీన్ని ఉడికించుకొని ఇలా తురుముకుంటే మనకు నీట్‌గా వస్తుంది. అదే మనం దాన్ని చిదిమామనుకోండి కొంచెం గడ్డలొస్తాయి. ఇలా తురిమేసుకొని దీనిలోకి 1 ½ స్పూన్ వరకు అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత చాట్ మసాలా ఒక స్పూను, అలాగే జీలకర్ర పొడి ఒక స్పూను, మిరియాల పొడి ఒక స్పూను. జీలకర్ర అండి మంచి స్మెల్ ఇస్తుంది. రుచి బావుంటుంది. అలాగే మిరియాల పొడి వేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ మనం తిన్నా కూడా మనకేం కాకుండా ఉంటుంది. దీనిలోనే సాల్ట్ వేసుకొని ఒక 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. దీనిలో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుంటే కలర్ కూడా చూడటానికి బావుంటుంది. పసుపు వేసేసి దీన్ని బాగా కలిపేసి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ఇందాక మనం పెరుగు నానబెట్టి ఉంచుకున్నాం కదా! అందులో కలుపుకోవాలి. పెరుగు నానిపోయి రవ్వ ముద్దలాగా వచ్చేసాయి కదా! అందులోకి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని చేర్చేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది బాగా మనకి చపాతీ ముద్దలాగా వచ్చే వరకు కొంచెం కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముప్పావు కప్పు వరకు మనకి కార్న్ ఫ్లోర్ పడుతుందండి. అది మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపాము. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేసింది ముద్ద. దీన్ని ఇలా రెడీ చేసి పెట్టుకొని, ఇప్పుడు మనం గ్యాస్ గట్టు మీద కానీ, లేదంటే ఇలా చాప్ బోర్డ్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే, ఇది మనం ఈ రోల్స్ చేసేటప్పుడు త్వరగా మూవ్ అవుతుందనమాట. చిన్న ముద్ద తీసుకొని దాన్ని రౌండ్‌గా చేసుకున్న తర్వాత ఈ చాప్ బోర్డ్ మీద గానీ, మనం లేదా గ్యాస్ గట్టు వాటి మీద గానీ చేత్తో ఇలా అంటూ ఉంటే చక్కగా ఈ రోల్స్ రెడీ అవుతూ ఉంటాయి. ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. మనం లాస్ట్ వీడియోలో అడిగిన క్వెషన్‌కి జవాబు గురజాడ అప్పారావు గారండి. చేయనం విజయదుర్గ గారు ముందుగా కామెంట్ పెట్టారు. విజయదుర్గ గారు కంగ్రాట్స్ అండి ముందుగా స్పందించినందుకు. ఇప్పుడు మనం వీటన్నిటిని ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. చక్కగా కుర్కురే లాగానే ఉన్నాయి కదా! వీటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ముందు బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడండి ఒక్కొక్కటి కొన్ని దగ్గరకొచ్చేస్తూ ఉంటాయి. అతుక్కుంటాయి. కానీ వీటిని అప్పుడే కదిలిచ్చకుండా ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత అలాగే వదిలేసేయాలి. అప్పుడు మనం మామూలు ఈ చెక్క స్టిక్ ఉంటుంది గదా! దాంతోటి కొంచెం కలిపితే అటు ఇటు కదిలిస్తే అవి విడిపోతాయి. అప్పుడు చక్కగా మళ్ళీ వేటికవి సెపరేట్‌గా అవుతాయన్నమాట. వీటిని మీడియం ఫ్లేమ్ మీదే చివరి వరకు వేయించుకోవాలండి. అలా అయితేనే క్రిస్పీగా వేగుతాయి. లోపల కూడా చక్కగా ఉడుకుతుందనమాట. వీటన్నిటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఈ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదండి. చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి కూడా. చాలా రుచిగా కూడా ఉంటాయి. కొంచెం కూడా ఆయిల్ లేదు చూసారా వీటికి కూడా. ఇవి తీసేసుకొని మనం చేసుకున్న వాటికి 2, 3 సార్లు వేసుకుంటే సరిపోతుంది. చక్కగా వీటిని తీసేసుకొని వీటితో పాటు మనం సాస్‌తో అయినా తినొచ్చు. లేదంటే ఉట్టివి కూడా తినేసేయొచ్చు. ఇవి 4, 5 రోజుల వరకు నిలవున్నా బావుంటాయి కాబట్టి, మనం పిల్లల్ని బయటకెక్కడికన్నా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా చేసి ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైసు, కుర్కురేలు అడిగినప్పుడల్లా ఇవి ఇచ్చేయొచ్చు చక్కగా. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకి హ్యాపీ కదా! హెల్తీవి తింటున్నారు కాబట్టి, చక్కగా వీటిని మీరు ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా విరిస్తే చూసారా ఎంత లోపలంతా ఉడికి హాలోగా ఉన్నట్టు అనిపిస్తుంది. పైన క్రిస్పీగా కూడా ఉంటుంది.
టీవీలో హాట్ న్యూస్ వస్తున్నాయి. వాటిని చూస్తూ వేడివేడిగా ఉన్న ఆలూ ఫింగర్స్‌ని మనము టేస్ట్ చేద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?